Mustafa sir to come onto the stage and accept our honor. Yes. You right there. हाँ सर नहीं सर ये लगे जो Private school president to come onto the stage and accept our honor. सर ओके Now I request Mustafa Ali Khan sir to come onto the stage and accept our honor. ओके ओके Okay. सर ओके Now, welcome speech in English by Sadia. Dear parents, today indeed is a happy day for us. Today we are celebrating school day with great joy, and all of you have
It gives me great joy to welcome you. On behalf of all students, I extend a hearty welcome to one and all. Thanks to all. Now request MEO sir to address the gathering. ఈనాటి లిటిల్ ఏంజల్ 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులు ఉజేర్ గారికి, అదేవిధంగా సత్యసాయి జిల్లా ప్రైవేట్ స్కూల్ ప్రెసిడెంట్ రియాజ్ గారికి, మా అన్న ప్రైవేట్ స్కూల్స్కి అంబానీ అయిన ప్రైవేట్ స్కూల్ అంబానీ ముస్తఫా అన్న గారికి, ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, పూర్వ ప్రజలందరికీ వందనాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. మరి ఈరోజు ఓ ప్రత్యేకత ఉంది. ఏమి అంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఈరోజు. మరి శ్రీకృష్ణదేవరాయల గురించి 2 మాటలు చెప్పిన తర్వాత స్కూల్ డేకి వెళ్దాము. శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాలు పరిపాలించి భారతదేశంలోనే ఇంత మంచి రాజకీయం ఎక్కడైనా ఉన్నాడా అంటే లేడు అనిపించారు శ్రీకృష్ణదేవరాయలు. 7వ సంవత్సరంలో ఆయన వచ్చి 29కి చనిపోయినాడు. మరి అప్పటికి విజయనగర పరిస్థితి దుస్థితిలో ఉన్న ఆయన రాజు అయిన తర్వాత తన సామ్రాజ్యాన్ని విస్తరించినారు. బీజాపూర్ రాజులని ఓడించి అప్పటి వరకు శ్రీకాకుళం, మరి అదేవిధంగా కళింగ అంటే ఒరిస్సా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన మనవాడే, తెలుగువాడే. కన్నడ వాళ్ళేమో హంపి కర్ణాటకలో ఉంది, రాజధాని హంపిలో ఉంది కాబట్టి ఆ రాజు మావాడే, శ్రీకృష్ణదేవరాయలు మావాళ్ళే అని కన్నడ వాళ్ళు అడుగుతున్నారు. ఆ పాట కూడా ఉంది. ఇమిడి నేను కన్నడ నాకు బాగా తెలుసు. మా మదర్ టంగ్ కన్నడనే. అమరాపురం మండల్ వలస నా నేటి ప్లేసు. ఏది ఏమైనా శ్రీకృష్ణదేవరాయలు మాత్రము మనవాడే, తెలుగువాడే ఆయన. ఎందుకంటే దానికి సంబంధించి చిన్న పద్యం ఉంది. శ్రీకృష్ణదేవరాయలకు 2 భార్యలు. 2 భార్యలో ఒక భార్య చిన్నాదేవి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యదను తెలుగులో కవిత్వాన్ని రాయడానికి ప్రారంభించినప్పుడు తన భార్య అడుగుతుంది, చిన్నాదేవి, ఏమండి మీకు సంస్కృతం అంటే ఎక్కువ ఇష్టం కదా, మరి సంస్కృతంలో కాకుండా మీరు తెలుగులో ఎందుకు రాస్తున్నారు అని శ్రీకృష్ణదేవరాయని భార్య అడుగుతుంది. అప్పుడు అతను చెప్తాడు, నేను తెలుగువాడినే, తెలుగు భాష పైన నాకు మక్కువ ఎక్కువ, తెలుగు యొక్క మాధుర్యాన్ని నేను సవి చూసిన వాడిని, ఇంత తీయనైన తెలుగు భాష ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు, అందుకే దేశ భాషలందరూ తెలుగు లేసా, అంత తీయనైన భాష తెలుగు, అందుకే నేను తెలుగువాడిని కాబట్టి, అంతేకాకుండా తెలుగు నృపులు, రాజులు, ప్రజలు ఎక్కడి పోయినా కూడా విజయం సాధిస్తారు, అందుకే నేను అముక్తమాల్యదను తెలుగులో రాస్తున్నాను అని తన భార్యకి చెప్తాడు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు. అప్పుడు చెప్పే ఒక పద్యము, తన భార్యకు చెప్పే ఒక పద్యాన్ని నేను తెలుగదేలయన్
ఎరుగదేలయన్న దేశంబు తెలుగు నేను తెలుగు వల్లబుండ నేను తెలుగు వల్లబుండ తెలుగువానొకండ ఎల్ల నృపున గెలువ తెలుగువానొకండ ఎల్ల నృపున గెలువ ఎరుగవే బాసాడి ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అది ఈనాటి ప్రత్యేక దినమైన శ్రీకృష్ణదేవరాయ జయంతి సంబంధించి మనమందరము మరి తెలుగు వాళ్ళైనందుకు అందులో రాయలసీమ పేరే రాయలు శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ పేరే పెట్టారు మన 4 జిల్లాలకి. మరి ఈ సందర్భంగా ఆయన ఘన నివాళులు పెట్టుకుంటూ అలాంటి తెలుగువాడు శ్రీకృష్ణదేవరాయలు మనవాడైనందుకు మనం సంతోషిస్తాం. మరి స్కూల్ డేకి సంబంధించి జుబేరు నేను ఈ మండలానికి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అయింది. జుబేర్ నేను అతను ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. బాగా కష్టపడే మనస్తత్వము. మరి అంతేకాకుండా చిన్న ఏదన్నా విషయాలు వచ్చినా కూడా గొడవ లేకుండా నైస్గా పోయేటువంటి వ్యక్తి ఉజైర్. ఈ కాలంలో ప్రైవేట్ స్కూళ్ళు మెయింటైన్ చేయాలంటే అంత సులభము కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక వ్యక్తి ఎక్స్ అనే పేపర్ ఆయన ఫోన్ చేసినాడు. ఏం సార్ 10th క్లాస్ పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వడానికి ఇప్పటి నుంచినే పిల్లల్ని వేధిస్తున్నారంట, పిల్లలకి హాల్ టికెట్ కూడా వేధిస్తున్నారంట, ఏం రాయమంటారు అని ఫోన్ చేసినాడు. మరి పేపర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, స్టూడెంట్స్ యూనియన్స్ ఫోన్ చేస్తారు, సిపిఐ యూనియన్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్ పైన కూడా సందర్భం వచ్చినప్పుడు వస్తారు. మరి ఇంతమందిని ఇన్ని రకాల వాళ్ళని మేనేజ్ చేయాలంటే ఇట్ ఈజ్ నాట్ సో ఈజీ. అందరూ అనుకుంటే ఓకే మేము ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటే హాయిగా జీవనం చేయొచ్చు, బాగా సంపాదించుకోవచ్చు అంటే అంత సులభము కాదు. మరి ఉజైరు చిన్న స్కూల్ పెట్టుకున్నా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. పిల్లలకి తన తోచిన ఇంగ్లీష్ని బాగా పిల్లలకి నేర్పిస్తున్నారు. మరి అంతేకాకుండా 10th క్లాస్ సంబంధించి ఎక్కడ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి అంటే నాకు మార్క్స్ కార్డులో ఇనిషియల్ తప్పు పడింది సార్, ఇంటి పేరు తప్పు పడింది సార్, ఇట్లా ఏమన్నా సమస్యలు వస్తే నేనైతే మా జుబేర్కి చెప్తాను. ఆయన ఫ్రెండ్స్ విజయవాడలో ఉన్నారు, నేను ఫుల్ బిజీలో ఉన్నాను. జుబేర్ దగ్గరకు పోయి కంటాక్ట్ అయితే వాళ్ళ దగ్గర మాట్లాడుకొని చిన్న కరెక్షన్స్ ఎక్కడైనా 10th క్లాస్ మార్క్స్లో వస్తే దానికి కూడా తన వంతుగా కృషి చేస్తున్నారు జుబేర్. మరి పిల్లల్ని నేను చెప్పడం ఏమంటే ఇప్పుడుండే కాంపిటీషన్లో పిల్లోళ్ళు ఒక చదువే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. మరి ఈరోజు స్కూల్ డే జరుపుతున్నామంటే దానికి కారణం ఏమంటే పిల్లల్లో ఉండే క్రియేటివిటీ, వాళ్ళ ఉన్న కొత్తదనాన్ని ఇక్కడ పెట్టడానికే. అది పెద్ద స్కూల్స్లో కూడా రాష్ట్ర స్థాయిలో కంఠస్థం చేసే కర్మాగారాలు అయిపోయినాయి. కంఠస్థం చేయడము ఎన్నో లక్షల మంది ఉంటే దాంట్లో కొంతమంది వస్తే నాది 1, 4, 5 మాదే చరిత్ర రికార్డు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా కాకుండా మరి చిన్న స్కూల్ అయినా కూడా కష్టపడి చెప్తున్నాడు. పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఉండాలా. మరి ఈ మధ్య ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కావాలంటే అబ్బాయి కష్టపడి చదువుతారు, 10th క్లాస్ మార్క్స్ వస్తాయి, మళ్ళీ ఇంటర్ విజయవాడ చేరిస్తారు, మళ్ళీ హైదరాబాద్ విజయవాడ చేరిన తర్వాత బీటెక్ చేరుతారు. బీటెక్ అయిన తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ వస్తే వాడు ఆ జాబు చేసేంత ఒత్తిడి వాళ్ళ ఓనర్ కానీ సంస్థ కానీ ఇచ్చే ఒత్తిడిని తట్టుకోగలగాలి అంటే, టెన్షన్ పడకూడదు అంటే ఇప్పటి నుంచినే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలా. పిల్లలు స్పోర్ట్స్లో ఉండాలా, కల్చరల్ యాక్టివిటీస్లో ఉండాలా, లాంగ్వేజ్లో ఉండాలా, అప్పుడే తట్టుకుంటారు. ఇటీవల వాట్సాప్లో చూసింటారు ఒక స్కూల్ పేరు కాలేజ్ వద్దు, ఆ కాలేజీలో డబ్బుల కోసం వేధిస్తూ ఉంటే ఒక అబ్బాయి స్ట్రైట్గా పోయి పైనుంచి కిందకు దూకి చనిపోయినాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన స్తోమతను బట్టి కూడా మనము పిల్లల్లో కెపాసిటీ ఉంటే ఎక్కడైనా
సీట్ కొడతారు, ఎక్కడైనా కష్టపడతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్, బేవనహళ్ళి పాఠశాలలో ఒక పద్మజ అనే టీచరు ఇక్కడే టౌన్లోనే చదివినాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఏం విజయవాడకి వెళ్ళలేదు, మాస్టర్ ట్రైనర్స్ మరి హైదరాబాద్కి వెళ్ళలేదు, ఇక్కడే చదువుకొని అబ్బాయి నీట్లో మరి బ్రహ్మాండంగా ఎయిమ్స్లో సీట్ కొట్టినాడు. మామూలు కాలేజ్ కాబట్టి ఎయిమ్స్లో సెంట్రల్ కాలేజీలో మెడికల్ సీట్ కొట్టాడు. మన స్తోమత ఉండాలి. నాకు అబ్బా ఆయన చదువుతున్నాడు, ఆయన చదివిస్తే నేను చదివకూడదు, ఇంకా కాస్ట్లీ, ఓకే ఇది మామూలు టెక్నో, దీనికంటే ఇంకా ఒలింపియాడ్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి కాంపిటీషన్ పడి ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని చదవని అవసరం లేదు. మీరు దృష్టి పెట్టి కొంచెం బాగా చదివిస్తే ఖచ్చితంగా పిల్లవాళ్ళు బాగా టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడైనా బాగుంటాడు. టాలెంట్ లేకుండా కంఠస్థం కొట్టినవాడు జాబ్ వచ్చిన వాడి కంప్యూటర్ జాబ్ వచ్చి ఇంజనీర్ అయినా కూడా వానికి పెట్టే టెన్షన్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలా, ఆ కంప్యూటర్లో వచ్చే బగ్స్ని క్లియర్ చేసుకోవాలా, ఆయన జాబ్ చేయాలంటే చిన్నప్పటి నుంచినే ప్రాక్టీస్ బాగా చేయాలా, కష్టం తెలుసాలా. అలా లేకుంటే వాడు ఓనర్ ఏమైనా అన్నా ఎక్కువ టెన్షన్ పెడితే ఏం చేస్తాడో సూసైడ్ చేసుకుంటాడు. బాగా సంపాదిస్తూనే ఉంటారు, ఆ టెన్షన్ తట్టుకోలేక ఊరేసుకొని చనిపోతాడు. అలా కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని కష్టం కూడా, మీరు పడే కష్టాలు కూడా పిల్లలకి చెప్పాలి. మరి అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు, కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులు తేడాగా ఉంటారు, చూస్తారు మీరు. మరి వాళ్ళకి అమ్మ నాన్న విలువ తెలియదు, తాతవ్వ విలువ తెలియదు, గురువుల విద్య తెలియదు, పెద్దల విలువ తెలీదు. ఏమంటే వాళ్ళకి కావాల్సింటే మంచి ఎగ్జామ్ టైంలో ఏదైనా పిలిస్తే, నాన్న ఇక్కడ తాత చనిపోయినాడు అని, తాత చనిపోతే ఎవరికి బాధ ఉంటుంది? కొడుకు బాధ ఉంటుంది ఆయనకి. వాళ్ళ తాత చనిపోతే ఆయన కొడుకు బాధ ఉంటుంది. ఫోన్ చేసి విజయవాడ, నాయన మా నాయన చనిపోయినాడురా మీ తాత అని వాళ్ళ ఆయన ఫోన్ చేస్తే, చనిపోతే నాకేమే, నాకు ఎగ్జామ్ ఉంది పొదమనలే అనే టైపులో ఉండకూడదు. పిల్లలకి సత్సంబంధాలు గురించి చెప్పాలి. నా నుంచి రా, నీవు ఉండొచ్చినావు, మా నా నుంచి నేను వచ్చినాను రా, ఇది మర్చిపోకూడదు నువ్వు అని చెప్పేసి తాత విలువ, అవ్వ విలువ పిల్లలకి చెప్పాలి, గురువుల విలువ చెప్పాలి. మరి ఆ విధంగా అలాంటి బోధనను జుబేర్ అందిస్తాడని భావిస్తూ ఈ సంధ్యా సమయంలో కార్యక్రమం బాగుంది. మరి మీ పిల్లల యాక్టివిటీస్ కోసం మీరు వేచి ఉంటారు, సంతోషము. పిల్లల్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్గా తీర్చిదిద్దుతాడని జుబైర్ని, దానికి అవకాశం మీరు ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముస్తఫా సార్ గారికి, మా మిత్రుడు జుబేర్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సార్ చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. ఎక్కడ చదివినా చదువు ఒకటే అని. దీనికి ఒక ఉదాహరణ ఏమంటే, ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ బల్బ్, ఇప్పుడు ఈరోజు కూర్చున్నాం కదా బల్బ్, ఆ బల్బ్ కనుక్కొనే ఒక విన్నర్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిందంట. నోబెల్ ప్రైజ్ వస్తే ఇండియా వరల్డ్లోనే పెట్టి, మీరు ఈరోజు ఈ అవార్డు వచ్చింది కనుక చాలా సంతోషం సార్, మీకు ఎట్లా వచ్చింది అంటే ఆ సైంటిస్ట్ చెప్తారంట, మా అమ్మ అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయినారంట, విలేకర్స్ అందరూ. అయిపోతే మీ అమ్మ ప్రొఫెసరా సార్ అన్నారు. కాదు అన్న. కానీ సైంటిస్టా సార్? కాదు అన్న. కానీ అలాగే అన్నీ చెప్తా ఉంటే లేదు అన్న. ఒక సన్ని ఇంట్లో వంట చేసుకొని కూర్చొని అందరూ ఆశ్చర్యపోయి, సార్ ఈ అమ్మ మీకు గురువునా? అవును అన్న. ఎట్లా సార్ అంటే ఒక మాట అన్నారంట, నేను రెండో తరగతి చదివేటప్పుడు మా అమ్మ
నా 3వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ నేను క్లాస్కి ఫస్ట్ వచ్చినాను, మా అమ్మకి తీసుకొని పోయి ప్రోగ్రెస్ చార్ట్ చూపెడితే మా అమ్మ సంతోషించలేదు అని. ఎందుకమ్మా నేను ఫస్ట్ వచ్చినాను కదా, నువ్వు సంతోషం లేదు కదా అంటే, మళ్ళీ అనుకొని నువ్వు ఏం చేసినావు అని. అది కూడా లేదు, ఇంకా ఏమన్నా చేయాలని. మళ్ళీ హోంవర్క్ బాగా చేసినావంట. అట్లే డైలీ ఏమేమో ఒకటి చేస్తావంటే ఎప్పుడు సంతోషం పడేది కాదంట. అప్పుడు అనుకొని ఏం చేయాలా, నువ్వు ఏం చేసినావు అనే చెప్తున్నా మా అమ్మ. నేనేమో ఒకటి చేయాలని ఒక ప్రాబ్లం చేస్తావంటే కొంచెం డౌట్ అడిగినానంట. ఇదైనా చెప్తే మా అమ్మ సంతోషిస్తుందేమో అంటే పోయేసి, నువ్వు ఈరోజు ఏం చేసినారని బాబు అంటే, నేను ఈరోజు మేము లెక్కల మాస్టరు మ్యాథ్స్ చేస్తామంటే ఆ ప్రశ్న ఎట్లొచ్చిందో అడిగినాను మా అమ్మ అంటే, అప్పుడు క్లాప్స్ కొట్టిందంట వాళ్ళ అమ్మ. ఆ క్లాప్స్ నాకు హృదయాన్ని ఇది చేసి అప్పటి నుంచి నేను క్వశ్చన్ చేయాలనే ఆలోచన ఆ సైంటిస్ట్కి వచ్చిందంట. ఆ ఆలోచనతోనే అట్లే క్వశ్చన్లు వేసుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగినాను. మా అమ్మే నాకు గురువు అన్నాడు. అలా ఈ మధ్యలో చెప్పలో వద్దు, ఈ మధ్యలో పేరెంట్స్ ఏమైపోయినారంటే, ఒక ఎల్కేజీ యూకేజీ పిల్లాడు భోజనం చేయాలంటే టీవీ చూస్తూ ఉంటారు. పిల్లాడు ఏమన్నా భోజనం చేయాలంటే ఒకటే ఆలోచన, ఒక కార్టూన్ వేసేసి ఫోన్ ఇచ్చేస్తారు పిల్లోనికి. వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, వీళ్ళు ఇట్లా పెడుతుంటారు భోజనం. ఆ పిల్లోడు పూర్తిగా నమ్ములుతాడా, తింటాడా, అది కూడా చూడరు. లాస్ట్లో మా పిల్లోడు చదివేసినాడు, మా పిల్లోడు భోజనం చేసేసినారని సంతోషపడతారు. లాస్ట్కి ఇది ఏమైపోతుందంటే, ఒక ఆయన మొన్న చెప్పినారు సార్ నాకు, లిటిల్ ఏంజల్స్ కరెస్పాండెంట్ గారికి, హెడ్ మిస్కి, వాళ్ళ కొడుకు గారికి ధన్యవాదాలు. In front of the dais. I don't want to take much time because even that the children are waiting to show their capabilities. Particularly, I feel happy whenever I participate such type of events, particularly which are connect with educational values. I feel very happy. Now also same. Even that first of all I pay thanks to Zubair sir. He has given me a chance here. Then one thing, even that what I want to elaborate, here both the sirs elaborated. There is nothing to elaborate to me. But two things I will tell. One is dedication and another is just sir told, self. That is the 2 points I will tell. After that I will finish my voice. Particularly dedication means we want dedication not only children but also parents. Here first dedication is parent and second dedication is student. Then only even that claps, if you want 2 hands like that, then you people show always dedication towards your children. Definitely they will reach their goals. Thus you cultivate the habit to what it means about the listen about the great leaders, how they reached their goals and how they got education, everything. First at least a few minutes you give. Even that same thing I am doing with my grandparents, sons, understand? Always you tell like that. But another one is, and cultivate the habit of dedication towards the children also. That is important. If you show dedication, you people only, that is waste. But even that you cultivate the habit to your children also, then automatically they will reach the goal. You give how the peaks they reached, great persons. You give some such type of events and such type of what it means, some stories and everything you tell. That is your responsibility. Another is cell phone. In our days, the book is in our hand. Now
the cell phone is in their hand. That is the difference between the olden days and nowadays. Understand? You decrease the habit and habit to see the phone, but whatever it may be, we cannot. But I am telling simply, you don't use cell phone. We cannot do. Even that myself also. Even that now, sir told, even that they do not know the taste of eatables. Only if you use cell phone, he is eating and eating. Understand? If you tell what is the taste, he cannot tell. That is the important thing. But leave it. Even that you people always cultivate the habit of this one, dedication, and also cell phone and everything you keep up. God bless them. No doubt they will also reach the goals by the grace of God. I am praying God, your children in the school of Zubair schools, they reach their high goals. Lastly, I convey my regards to and pay thanks to Zubair sir, which has given me chance to elaborate my little voice. Thank you very much. God bless you. Thank you, sir, for your valuable speech. Now we shall continue our program. I request the gathering to come and occupy the chairs. Welcome one and all of you to celebrate this wonderful day.
పిల్లవాళ్ళు అద్భుతంగా డ్యాన్స్ చేయగలిగారు. ఇటీవల అక్కడక్కడ ప్రైవేట్ స్కూల్స్కి ప్రోగ్రామ్కి వెళితే మరి సాంప్రదాయ నృత్యం కాకుండా అన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్లే చూశాం. నిజంగా ఈరోజు అద్భుతంగా ఒక సాంప్రదాయమైన పాటని వీళ్ళు పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇలాంటి పాటలే ఎంకరేజ్ చేయాలి. మేబీయే అది ముస్లిం మతానికి సంబంధించి కావచ్చు, హిందూ మతానికి సంబంధించి, క్రిస్టియన్ మతానికైనా సంబంధించి కావచ్చు, కానీ మన సంప్రదాయాల్ని మనం వదిలిపెట్టి వెళ్ళకూడదు. చాలా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీచర్స్ హూ ఎంకరేజ్ దెమ్. వెరీ గుడ్, వెరీ గుడ్.
పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా చిన్నదానా నీకోసం ఓ బొండు మల్లి సరిపోకి గుండె అగిలి ఇకపై అన్నీ నువ్వేనే ఓ కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే
1